హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్న బ్లౌజ్ కి మగ్గం వర్క్ ఏ విధంగా చేయాలో చూద్దాము. మనము ఇప్పుడు యారీ మగ్గం వర్క్స్ నేర్చుకున్నాం, కానీ ఆల్రెడీ మనకి ఓల్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, దాన్ని మనం లేటెస్ట్ గా ఏ విధంగా మార్చుకోవాలనేది ఈరోజు చూద్దాము. మనము ఓల్డ్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది కదా, నేను ఫస్ట్ దాంట్లో మీకు స్టోన్ లేస్ తో చూపిస్తాను. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ ఇది. ఇప్పుడు మీరు ఫ్యాబ్రిక్ గ్లూ తీసేసుకొని దీనికి చివర్లో ఈ విధంగా చేసేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, టుడే we will see how to stitch design on stitched old blouse. I applied fabric glue for the stone lace. Now I will stick the stone lace. మనం ఇంకో లైన్ బీడ్స్ లేస్ కూడా పెట్టుకున్నాము. ఫర్ ద సెకండ్ లైన్ we will paste the beads lace. After 15 minutes of pasting, we will stitch knots with the normal needle. మనం పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes తర్వాత నార్మల్ నీడిల్తో నాట్స్ వేసుకోవాలి. ఇన్ బిట్వీన్ టూ స్టోన్స్కి మధ్యలో మనం ఒక్కొక్క నాట్ వేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా మనం మొత్తం కుట్టేసుకోవాలి. లైక్ దిస్ వి విల్ స్టిచ్ రిమైనింగ్ పార్ట్. మనకి ఈ పెద్ద కుందనికి హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ తో కూడా కుట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ లేస్లు అన్నీ కూడా బీడ్స్ లేస్ అన్నీ కూడా పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes తర్వాత నార్మల్ నీడిల్తో చిన్న చిన్న నాట్స్ వేసేసుకుంటే మనకి ఓల్డ్ బ్లౌజ్ కొత్తగా తయారైపోతుంది. లైక్ దిస్ we will get the old blouse to work blouse. మీకు ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోతుంది. హ్యాండ్స్ ఏమో ఈ విధంగా వేసాను.